దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంగా పరంగీతములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణప్రియుడా, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము అని ఈ భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. వాక్యము మీది నాయన, వినివారు నీవారై ఉన్నారు ప్రభా. మీ ఆత్మ సహాయం కొరకై వేడుకుంటున్నాం. మీ ఆత్మశక్తితో నింపండి, బలముతో నింపండి. నోటికి బోరగా ఉండి నాయన మీరు మాట్లాడండి ప్రభు. నీకు స్తోత్రాలు. అర్థమగు రీతిలో చెప్పుటకు కావలసిన జ్ఞానమును, జ్ఞానాత్మను, ప్రత్యక్షతను మీరు దయచేయండి. వాక్య ప్రత్యక్షతను మీరు అనుగ్రహించండి అయ్యా. మీ సహాయమును కోరుకుంటూ ప్రభా, ఈ వాక్య భాగంలో నాయన ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ జ్ఞానాత్మతో మమ్మల్ని అందరినీ నింపిన ఆయన అనేకులు నాయన ఈ వాక్యం ద్వారా పట్టబట్టకు కావాల్సిన కృపను మీరు విడుదల చేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జీవము కలిగిన దేవుని యొక్క కృప మనందరికీ కూడాను సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. పరమగీతం అను శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొద్ది దినములుగా మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 8 అధ్యాయాలు కూడా మనకు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేస్తున్నాయి. మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలను మనము ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాం. 7వ వచనంలో కూడా కొన్ని భాగాలను మనము చూసాము, ధ్యానించాము. మరి కొన్నింటిని ఈ దినమున మనము ధ్యానం చేసుకుందాం. పరంగీతము 1:7 చివరి భాగములు అంటున్నాడు కదా, నా ప్రాణప్రియుడ, మధ్యాహ్నమున నీ వెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మధ్యాహ్నం అనగా ఎండ సమయానికి సాదృశ్యంగా మనకు కనపడుతుంది. పగటి అంతటిలో ఎండ ఉండును, ఉదయ సమయమున కూడా ఎండ ఉంటుంది. ఉదయ సమయమున ఉండు ఎండ కంటే, సాయంకాల సమయమున ఎండ కంటే మధ్యాహ్నమందు ఉండు ఎండ ఎక్కువగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అటువంటి సమయాలలో కాపర్లు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, లేకపోతే గేదెలను కాచుకునేవాళ్ళు, ఇలాగా ఎవరైతే వాటిని కాస్తూ ఉంటారో ఆ గొర్రెల కాపరులు అందరూ కూడాను తమ తమ మందలను మధ్యాహ్న సమయంలో ఆ ఎండలో వాటిని ఉంచడానికి ఇష్టపడకుండా ఏదో ఒక చెట్టు నీడకో లేకపోతే ఏదైనా ఒక కొండ నీడకో మరి వాటిని నడిపించి వాటిని సేద తీర్చుటకు, అవి విశ్రాంతి తీసుకోవటానికి వారు కాపర్లు మరి సిద్ధపరుస్తూ ఉన్నట్లుగా మనందరము ఈ లోకములో కూడా చూస్తూ ఉంటాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడాను నీ కొరకు నా కొరకు విశ్రాంతిని ఏర్పాటు చేయటానికే ఆయన ఈ వాక్య భాగాల ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆయన ఎందుకు అలాగ సేద తీర్చుటకు ఇష్టపడుతూ ఉన్నాడంటే ఆయన గొర్రెలకు మంచి కాపరిగా మనకు కనబడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 10:11 ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటాం. గొప్ప గొర్రెల కాపరి అని హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయము 20వ వచనములో మరి ఆ వాక్య భాగం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ప్రధాన కాపరిగా మనకు కనపడుతున్నాడు 1 పేతురు 5:4. ఆయన యేసు తన ప్రియమైన మంద అను స్వాస్థ్యమును, సొత్తును, పెండ్లి కుమార్తె సంఘమును ఈ కాలమందు మేపి, పచ్చికలో పద్మములున్న చోట మేపి, జీవజలముల చెంతకు నడిపిస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కీర్తన 23:4 కూడా అంటున్నాడు కదా, ఆ వాటరు ఎక్కడైతే మనకు దొరుకుతుందో అని మనము ఎదురు చూడాల్సిన అవసరం లేదు, కానీ ఆయనే వాటిని వెదికి ఆ జీవజలముల యొద్దకు నిన్ను నడిపించును అని చెప్పేసి మరి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు మనకు అన్నింటినీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు. అన్నింటినీ కూడాను మేలు
కీడుకరమైన వాటిని మన ఎడల చేస్తూనే ఉన్నాడు. కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే పెండ్లి కుమార్తె సంఘమును ఈ కాలమందు మేపి పచ్చికలో పద్మములున్న చోట మేపి జీవజలముల చెంతకు నడిపిస్తాను అని అంటున్నాడు. ఆ జీవజలము ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తే. ఎందుకంటే నేనిచ్చే నీళ్ళు త్రాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు అంటున్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడుచూ ఉన్న దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను జీవజలములు నీకు ఇస్తాను కదా, కనుక అవి త్రాగినప్పుడు నీకు ఇంకెప్పటికీ కూడా నువ్వు దప్పిక కొనవు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. కనుక మనము పచ్చిక ఉన్న చోట పద్మములున్న చోటకు మనము వెళ్ళాలి. అది ఏది అనంటే దేవుని యొక్క వాక్యమే. కనుక కీర్తనల గ్రంథంలో వీటన్నిటిని అనుభవించిన దావీదు మనకు ఆ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక రాబో ఎండాకాలం అనగా మధ్యాహ్న కాలములో ఎండకు శ్రమకు గురి కాకుండా విశ్రమ స్థానమైన నీడకు దేవుడు మనల్ని తోరుకు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు అలాగన వెళ్ళాలి అని అంటే కొన్ని కార్యములు మనము ఆయన ఎడల జరిగించేవారుగా ఉండాలి. కనుక ఆ ఎండ ఎలాగ ఉంటుందో, ఆ నీడ ఏంటో, మరి ఈ లోకంలో కూడా కాపరులు ఏ చెట్టు నీడకో ఏ కొండ నీడకో ఎలాగన తోలుకొని వెళుతూ ఉన్నారు. కానీ ఆ కొండ నీడ చెట్టు నీడ కొద్ది కాలము మాత్రమే మనకుంటుంది. కానీ మరి ఈ పరలోక కాపరి తన మంద కొరకు సిద్ధపరిచిన నీడ తెలుసుకోవాలి అని మరి ఆశిస్తూ మనందరం కూడా దేవునిని అడగాలి. అలాగనే షోలమ్మతి అడుగుతుంది, అయ్యా నువ్వు ఎక్కడికి తోలికెళ్తున్నావు, ఎక్కడ నువ్వు ఆ మందను ఉంచుతున్నావు, ఏ నీడను నువ్వు దాచిపెడుతున్నావని షోలమ్మతి దేవునిని ప్రశ్న వేస్తుంది. కనుక ఆమెతో పాటు మనం కూడా అయ్యా మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తామని అడిగేవారిముగా మనం ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక ఎండ అనగా శ్రమ అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మధ్యాహ్నం అనగా 7 ఏండ్ల శ్రమకాలం అని అర్థాన్ని సూచిస్తూ ఉంది. లోక సృష్టి మొదలుకొని ఇది వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునో కలగబోదు అని మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనములో రాయబడి ఉంది. కనుక మధ్యాహ్నమున నున్న ఎండ తీవ్రత అంతకు ముందు ఉండదు అని మనకు తెలుసు, ఆ తర్వాత ఉండనే ఉండదు. కనుక 7 ఏండ్ల మహాశ్రమ కాలంలో కలుగు ఆ దుస్సంఘటనలు, మరి అప్పుడు జరిగే కార్యములన్నీ కూడాను ఇంతవరకు ప్రపంచంలో జరగలేదు. ఆ తర్వాత అనగా 7 ఏండ్ల శ్రమల తర్వాత జరగవు. కనుకనే మధ్యాహ్నము దీనిని దేవుని ఉగ్రత అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మరి ఈ శ్రమల కాలం అనేది ఇంతకు ముందు జరగలేదు, ఈ శ్రమలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇవి జరగటానికి వీల్లేదు. కనుక మధ్యాహ్నం అంటే అది మధ్యలో ఉంది. కనుక ఆ శ్రమలకు అంతకు ముందు లేవు, ఇక కూడా తర్వాత అవి జరిగిన తర్వాత 7 ఏండ్ల శ్రమల తర్వాత కూడాను మరలా అవి జరగవు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఉదయం ఎండ సాయంకాలం ఎండ ఇవి అంత తీవ్రతగా ఉండవు, కానీ మధ్యాహ్నం ఎండ తీవ్రతగా ఉంటుంది. కనుక ఆ తీవ్రతే ఆ మహాశ్రమలు. ఆ శ్రమలలో నుండి తప్పించబడటానికి దేవుడు నిన్ను నన్ను బయటికి తీసుకురావాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక దానికే దేవుని ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత దినమని దేవుని యొక్క వాక్యము మనకు మత్తయి సువార్త 3:7లో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను అని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 17లో వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను అని చెప్పేసి ఇక్కడ వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది. కనుక మనందరము కూడా వీటి నుండి తప్పించబడాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మరి ఇది ఎంత భయంకరమైన దినమో, అట్టి దినమును మరి ఒకటి రాదు అని అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అని చెప్పేసి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం యొక్క రాక ముందే నేను దేవుని సన్నిధిలో సిద్ధపడాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగునని యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనములో వ్రాయబడినట్లుగా. కనుక ఇటువంటి పరిస్థితులన్నీ మనము చూడకుండా దేవుని యొద్దకు చేరాలి అంటే దేవునితో మనము సహవాసం చేయాలి. ఆయన మందను ఎక్కడ మేపుతున్నాడో మనము తెలుసుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అది ప్రళయ దినము సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును అని యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనములో కూడా వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి. యెహోవా దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును
కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినములు అని మరి జెఫన్యా గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ వాక్య భాగములన్నిటినీ కూడా మనకు హెచ్చరిక చేస్తూ వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 7 ఏండ్ల శ్రమకాలమునకు యెహోవా మహోగ్రతయనియు పెనుగాలి అని చెప్పేసి మరి ఇర్మీయా గ్రంథం 30:23లో వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడాను ఎండకు సాదృశ్యంగా మనకు కనబడుతున్నాయి, శ్రమకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక లోకమంతటికి రాబోవు శోధన కాలమని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దీనికే ఉరిదినమని పేరు అని మరి లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుండి మరి 36 వరకు కూడా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ మహాశ్రమ ఘట్టములను గురించి చూస్తే త్వరలో లోకము మీదకి దిగి గిరగిరా మరి మనకు తిరుగుచూ సుడిగాలి వలె పెళ్ళున మరి ఈ శ్రమ దినము మరి దిగబోచున్నవి. ఈ మహాశ్రమల కాలములో, ఎండాకాలములో మధ్యాహ్నమున తన ప్రియ సంఘమైన పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడైన యేసు ప్రభు మరి ఎక్కడ తాచిపెడతాడు, ఎక్కడ భద్రపరుస్తారు అని చెప్పేసి తన ప్రియ సంఘమునకు విశ్రమ స్థానం ఎక్కడ అని మనము జ్ఞాపకం చేసుకుంటే భూలోకమంతయో శ్రమయేనని వ్రాయబడి ఉంది కదా. మరి అట్టి శ్రమదినములో దేవుడు మనల్ని ఎక్కడ దాచిపెడతానేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబుగా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏంటంటే ఈ మహాశ్రమ కాలంలో ఈ ఎండలో దేవుడు మనల్ని తప్పించాలని ఇష్టపడుతున్నాడు. ఇలాంటి శ్రమలు మనం అనుభవించకుండా ఉండటానికి దేవుడు మనకు మరి ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేంటి అని అంటే పాత నిబంధన కాలంలో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మహా జలప్రళయమును మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి నోవహును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఓడను సిద్ధం చేయమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఓడను ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. అనేకులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. జలప్రళయం రాబోతుంది అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయినను సరే వాళ్ళు ఎవరు కూడాను ఆ వాక్యమును మరి లక్ష్య పెట్టలేదు, కానీ నిర్లక్ష్యముగా చూశారు. మబ్బే లేదు, వర్షం ఎట్లా వస్తుంది, వర్షం ఎలా కురుస్తుంది అని చెప్పేసి వాళ్ళు మరి హేళన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయినను సరే ఎన్ని హేళనకు గురైనా మరి ఆ ఓడ కట్టడం మానలేదు. మరి సువార్తను ప్రకటించకుండా రాబోతుంది ఉగ్రత అనేది చెప్పటం కూడా ఆయన మానుకోలేదు. అలాగున తను ఎంతగానో వారందరి కొరకు ఎంత ప్రయాసపడినా కూడా వాళ్ళు వినకుండా మరి దేవునికి అవిధేయత చూపించారు. కనుక మరి సర్వ మానవాళి కూడాను ఆ జలప్రళయంలో మునిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడాను అందరూ వస్తుందిలే దేవుని రాకడా వస్తుంది అని అందరూ మా తాతల దగ్గర నుంచి ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. ఇంతవరకు అది రాలేదు, అది ఎప్పుడో కదా వచ్చేది అని అందరూ ఎంతో నిర్లక్ష్యముగా, దేవుడంటే భయము లేకుండా మరి నిర్లక్ష్యముగా చూస్తూ చెప్పేవారి మాటలను మరి హేళన చేస్తూ జీవిస్తూ ఉన్నారు. ఈ జలప్రళయం ఏ రీతిగా ఆయన చెప్తూనే ఉన్నాడు, వాడను సిద్ధం చేశాడు. మరి ప్రళయములాగా ఆ వర్షము మరి వచ్చి 40 దినములు మరి ప్రచండమైన వర్షము కురిచినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి రాబోయే దినములలో కూడాను అది ఎప్పుడు వచ్చినా మనకు తెలియదు, ఆ వర్షం ఎప్పుడు వస్తుందో కూడాను తెలియదు. ప్రకటన అయితే చేశాడు, కానీ సిద్ధపడిన వారు ఎవరూ లేరు. కానీ మరి ఆ కుటుంబం ఒక్కటి మాత్రమే సిద్ధపడి ఆ వాడలో ప్రవేశించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి దేవుడు వందు ప్రియమైన వారలారా, మనం ఈ జ్ఞాపకం చేసుకుంటే మనము కూడా మన కుటుంబాలతో సిద్ధపడకుండా ఉంటే మనము కూడాను మరి ఆ జలప్రళయంలో జనులందరూ ఏ రీతిగా నశించారో, దేవుని వాక్యమునకు మనం విధేయత కనుక చూపించకపోతే మనము కూడా ఆ రీతిగా ఆ జలప్రళయంలో పడి కొట్టుకుని పోతామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. దేవుని మాట విన్నాడు, మరి ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూశాడు, అది వచ్చే వరకు ఎదురు చూశాడు. తనతో పాటు తన భార్య తనకు మరి సహాయం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి తన కుమారులు కోడళ్ళు అందరూ కూడా ఆయనకు సహాయం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఒక్కడ వల్ల అయితే అంత పెద్ద ఓడను కట్టడం, మరి అన్నింటినీ దాంట్లో సమకూర్చాలని చెప్పాడు. వాటన్నిటినీ సిద్ధపరచడానికి మరి ఎంతో పెద్ద ఓడను దేవుడు జ్ఞానం ఇచ్చి వాటికి ఏమి వాడాలో అవన్నీ కూడా దేవుడు మరి తనకు తెలియచేశాడు. కనుక ఆ ఓడను సిద్ధం చేశాడు. సిద్ధపడిన వారు మాత్రమే దానిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనము కూడా దేవుని సన్నిధిలో సిద్ధపడేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆ ఉగ్రత దినము తప్పించుకోవాలంటే ఎప్పుడు కూడాను సిద్ధపడే ఉండాలి.
ఉండాలని చెప్పేసి మరి ఆ సిద్ధపాటులో మనము దేవుని వాక్యముతో మనము మరి సంబంధం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఆ మహా జలప్రళయంలో తన భక్తులను ఆ తరము వారిలో మరి దేవుని ఎదుట నీతిమంతులుగా కనపడిన జీవించి ప్రత్యేకించబడిన 8 మంది కొరకు ఒక ఓడ సిద్ధము చేయించాడు. ఎందుకంటే ఆ కుటుంబంలో 8 మంది సభ్యులు ఉన్నారు. ఎవరన్నా నశించిపోనిగాక ఈ 8 మంది దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ జీవిస్తున్నారు. ఎన్ని హేళనలు జరిగినా దేవుని కొరకు ఉండాలి అని వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. కనుక దేవుడు వారి కొరకు ఆ ఓడను సిద్ధం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎవరైతే విని దాని లోపలికి వస్తారో వాళ్ళందరికీ కూడాను దేవుడు రక్షణ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఆయన మాటను విని ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి జంతువును, పక్షులను, పురుగులను మరి జతలుగా అన్నింటినీ ఎక్కించమని చెప్పినప్పుడు మరి దేవుని యొక్క మాటను విని వాటిని పిలిచినప్పుడు అవన్నీ కూడాను మరి నోవహు మాటకు తన దగ్గరకు వచ్చి అవన్నీ కూడా నా ఓడలో ప్రవేశించి నశించిపోకుండా ఏవైతే మరి తను చెప్పిన మాటలు విన్నాయో అవన్నీ కూడా నా ఓడలోనికి వచ్చి మరి రక్షించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఈ 8 మంది కొరకు మరి దేవుడు ఆ ఓడను సిద్ధం చేయించాడు. వీళ్ళందరూ కూడాను మిగిలిన ప్రజలందరూ కూడా ప్రపంచమంతా నీటిమయముగా అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో నుంచి మనందరము తప్పించబడాలి అంటే దేవునితో మనం సహవాసం చేయాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఈ తరము వారితో నీతిమంతులైన వారి కొరకు జరగబోవు అగ్ని ప్రళయములో నుండి తప్పించుకొనుటకు 7 ఏండ్ల శ్రమల గుండములో నుండి ఆ గండములలో నుండి మరి తప్పించుకొనటానికి ఓడ వంటి ఒక మంచి ప్రదేశమును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ ఓడయే నూతన యెరూషలేముగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే ఏంటి అని అంటే నువ్వెప్పుడు కూడాను దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. కనుక ఆ ఉగ్రత దినం ఎప్పుడో నీకు తెలియదు. కనుక నువ్వు సిద్ధపడి ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఎందుకంటే నేను దొంగ వలే వస్తున్నానని చెబుతూ ఉన్నాడు. దొంగ వచ్చి ఏం చేస్తాడు అని అంటే మంచి మంచి వస్తువులను విలువైన వాటిని ఆ దొంగ తీసుకుని వెళ్ళిపోతాడు. అలాగే దేవుడు వచ్చినప్పుడు కూడా దొంగలాగా నేను వస్తున్నాను అంటున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి ఎవరైతే మరి విలువ కలిగిన వారుగా దేవునికి ఉన్నారో వాళ్ళందరినీ కూడాను ఆయన వచ్చి తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాంటి స్థితిని మనం కలిగి ఉండాలి. ఆ ఓడలో ప్రవేశించాలి అంటే ఆ నూతన యెరూషలేములోనికి నీవు వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నిన్ను నీవు సరిచేసుకోవాలి. ఆ రీతిగా నువ్వు సిద్ధపడాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము నీకు నాకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక నువ్వు ఆ రీతిగా సిద్ధపడాలి. నోవహు ఏ రీతిగా సిద్ధపడ్డాడో నీవు నేను కూడాను అట్టి స్థితిలోనికి రావాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో పెండ్లి కుమారునిగా మధ్యాకాశములకు రాగా అంత అది పరిశుద్ధముగా జీవించి మరి ఈ లోకంలో మనము జీవించినంత కాలముగా పరిశుద్ధులముగా జీవించాలి. సిద్ధపడి ఉన్న వారందరినీ కూడాను ఆ రీతిగా ఉన్నవారిని మరి దేవుడు పిలవటానికి ఇష్టపడుతున్నాడు. వారిని తీసుకెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక అట్టి స్థితిలో ఉన్న సంఘమైన మనందరినీ కూడాను ఒక్కరని కాదండి మనందరము కూడా ఈ లోకంలో ఒక సంఘముగా సిద్ధపడాలి. అదే మరి సత్ప్రవర్తన కలిగిన సత్క్రైస్తవ సంఘముగా మనల్ని సిద్ధపడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మరి అట్టి సంఘ సభ్యులందరూ కూడాను పెండ్లి కుమార్తెగా సజీవులుగానే ఆరోహణులై మేఘవాహనముల మీద పెండ్లి కుమారుని కలుసుకొందురు. ఆయన వారిని అక్కడ నూతన యెరూషలేమును 12 గుమ్మముల గల పట్టణంలోనికి తోడుకొని పోవునని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు అలాగున సిద్ధపడి ఉంటావో ఆ సిద్ధపాటును బట్టి దేవుడు దొంగలాగా వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కనుక మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. కనుక అందుకనే మరి వర్షం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం ప్రాణం పోయే పరిస్థితులు ఎప్పుడో మనకు తెలియదు. అది అనుకొనని గడిలో మనకు జరిగిపోతూ ఉంటాయి. కనుక మన ప్రాణం పోకముందే దేవుడు రాకముందే మనందరం కూడాను సిద్ధపడినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడాను ఆ నూతన యెరూషలేములోనికి ఆ 12 గుమ్మముల గల ఆ పట్టణంలోనికి మనలను తోడుకొని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక అటువంటి పరిస్థితుల్లోకి నువ్వు రావాలి అని అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు మరి నోహ కుటుంబం అంతా ఏ రీతిగా సిద్ధపడిందో నీవు నేను కూడా నీవు నా కుటుంబాలు మరి ఈ రీతిగా సిద్ధపడాలని దేవుడు మనకు హెచ్చరిక
హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది లోకంలో పడి కొట్టుకుని పోతూ ఉన్నాడు. లోకంలో ఉన్న ఆశల వైపు చూస్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఈ లోకమంతయు కూడా ప్రబలి ఉంది కనుక ఆటి వైపుకే ఎక్కువగా మనస్సు నిలుపుతున్నారు. కానీ మరి ప్రియుడైన యేసు వైపు ఎవరు కూడాను మనస్సు నిలుపుతున్నట్లుగా ఈ లోకంలో కనబడటం లేదు. కనుక దేవుడు మనకు ఈ దినమున హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. లోకంలో బడి కొట్టుకొని పోకుండా దేవునితో సంబంధం కలిగి దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి అని చెప్పేసి దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. కనుక నీవు ఆ 12 గుమ్మముల గల పట్టణంలోనికి ప్రవేశించాలి అని అంటే, ఆ నూతన యెరూషలేములోనికి నువ్వు ప్రవేశించాలంటే సిద్ధపడి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు నందుండి మృతులైన వారు మొదట లేతురు అని 1 దశలోనికల 4:16 వ్రాయబడింది. కనుక మనమందరము ప్రభువు రాకడలో ఆ నూతన యెరూషలేములోనికి మనము సిద్ధపడి మరి వెళ్ళాలి. అట్లాగా సిద్ధపడి ఉంటే మిమ్మల్ని అందరినీ నేను తీసుకుని వెళ్తాను అని చెప్పేసి దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మనందరము కూడా సిద్ధపడాలి. ఎప్పుడూ మనము సిద్ధపాటు కలిగి, ఏ దినమునకు ఆ దినము సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక మనం ఎప్పుడు ఆయన యొద్దకు వెళ్తామో మనకు తెలియదు. కనుక ఆ సిద్ధపాటును దేవుడు కలిగి ఉండాలని మనకు ఎన్నో దినముల నుండి హెచ్చరిక మనకు చేస్తూనే ఉన్నారు. నోవాహు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు, ఎవరూ వినలేదు. ఇప్పుడు కూడా అనేక చోట్ల ఈ రీతిగా హెచ్చరికలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరు కూడా లక్ష్య పెట్టేవారుగా లేరు. ఎవరైతే లక్ష్యముంచి దేవుని వాక్యముతో సహవాసం చేస్తూ దేవునితో సంబంధం కలిగి ఉంటారో అట్టి వారందరూ కూడాను ఆ నూతన యెరూషలేములోనికి ప్రవేశించడానికి దేవుడు సహాయం చేయటానికి సిద్ధపడుతున్నాడు. మిమ్మల్ని అందరినీ తన చేతులు చాపి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, దినమెల్లా నీ కొరకు నా చేతులు చాచి ఉంచుతున్నాను. నువ్వెప్పుడు వస్తే అప్పుడు నేను మరి నీ యొద్దకు నేను వచ్చి నా చంక పెట్టుకుంటాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనతోటి మాట్లాడుతూ ఉంది. కనుక మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక. నువ్వు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉంటున్నావు? మరి ఆ మధ్యాహ్నం యొక్క ఆ ఎండ వేళను నువ్వు తప్పించుకోవాలి, ఆ మహాశ్రమ దినమును నువ్వు తప్పించుకోవాలి అని అంటే దేవునితో సహవాసము ఖచ్చితంగా నువ్వు కలిగి ఉండాలి. దేవుని మందలో నువ్వు చేరిన దానిగా ఉండాలి. దేవుని మందలోనికి నువ్వు రాకుండా, దేవుడు కాచే ఆ మందలోనికి నువ్వు వెళ్ళకుండా, ఆ దేవుని సన్నిధిలోనికి నువ్వు వెళ్ళకుండా ఆ పరమ యెరూషలేములోనికి నువ్వు వెళ్ళలేవని దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను హెచ్చరిక చేస్తుంది. కనుక నీవు నేను సిద్ధపడాలని దేవుడు ఎంతగానో బ్రతిమాలుకుంటున్నాడు. నువ్వు రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. నువ్వు రెండో మరణము నుండి తప్పించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరికి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కనుక నీ కొరకు కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడో రావలసిన దేవుడు ఎందుకు ఆగిపోయాడో తెలుసా? నీ కుటుంబంలో రక్షించబడిన వారు లేరు, నా కుటుంబంలో రక్షించబడిన వారు లేరు. కనుక సంఘంలో లేరు. మరి లోకంలో ఎంతోమంది దేవుడు లేకుండా నశించిపోవటానికి మరి ఇష్టపడుతున్నారు. కానీ ఆ పరలోక రాజ్యంలో వారసులుగా ఉండటానికి ఎవరు ఇష్టపడలేదు. కనుక ఆ నరక శిక్షను తప్పించటానికి నీకు నాకు మరి ఒక సమయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆలస్యం అవుతుందంటే నీకు సమయం ఇస్తూ ఉన్నాడు. ఇంకా దేవుని తెలుసుకుని ఆయన వైపు తిరుగుతావేమోనని ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ నీ కొరకు చేతులు చాచి ఉంచుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే చేయి చాపుతావో హృదయం అనే తలుపు నిలబడి నీతో తట్టుచున్నాడు. ఏమనంటే, నువ్వు హృదయం అనే తలుపునొద్ద నేను నిలబడి తట్టుచున్నాను కానీ నువ్వు తలుపు తీస్తే నేను నీ యొద్దకు వస్తాను అని చెప్పేసి ఆయన చెప్పుచూ ఉన్నాడు. కనుక ఈ మహాదినం నుండి, ఈ ఉగ్రత నుండి మనము తప్పించుకోవాలంటే దేవుని సన్నిధిలో సిద్ధపడిన వారిగా ఉండాలి. మరి మన బిడ్డలను, మన కుటుంబాలను, మన సంఘాలను ఈ ప్రపంచంలో అనేకులు నశించిపోతుండగా అట్టి వాటిలో నుండి దేవుడు మనలందరినీ విడిపించి మరి అట్టి సిద్ధపాటు కొరకు మనందరినీ, మన కుటుంబాలను దేవుడు సిద్ధపరచాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉగ్రత దినమును మేము ఎలాగున తప్పించుకోగలమో మీరు మాతో మాట్లాడారయ్యా. ఆ ఎండ, ఆ శ్రమ, ఆ మధ్యాహ్నము మేము ఎక్కడుండాలో మాకు నేర్పించారయ్యా. అక్కడికి వెళ్ళటానికి కావాల్సిన కృపను నాయన మాకు దయచేయండి. మా కుటుంబాలకు మీరు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. మేము నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుక మమ్మలను ప్రభువా మీరు పిలుస్తూ ఉన్నారు, ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. కనుక నాయన అట్టి ప్రేమకు మేము లోబడి నీ యొద్దకు వచ్చి నాయన
ఆ మధ్యాహ్న కాల శ్రమలో నుండి నాయన మమ్ములను మేము విడిపించుకొని, మా కుటుంబాలు, మా సంఘాలు నాయన విడిపించుకొని ప్రభా, నువ్వు దాచే ఆ నూతనమైన యెరూషలేములోనికి నాయన, ఆ 12 గుమ్మముల ఆ పట్టణములోనికి నాయన మేమందరము ప్రవేశించి ఆ నీడలో మేము విశ్రాంతి పొందుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.